మాధవరావు దేశపాండే అంటే శ్యామ బడిపంతులు. అతడు తరచూ రాత్రులు పాఠశాలలో ఒక్కడే పడుకునేవాడు. అప్పుడప్పుడు అర్ధరాత్రి అతనికి మసీదులో ఎవరో ధారాళంగా ఇంగ్లీషు, సంస్కృతం, హిందీ, ఉర్దూ వంటి భాషల్లో మాట్లాడుతూ ఉండడం వినిపించేది. చూస్తే అప్పుడు మసీదులో బాబా ఒక్కరే ఉండేవారు. ఇలా కొన్నిసార్లు జరిగాక సాయి గొప్ప సిద్ధపురుషుడు అన్న భావం అతనిలో దృఢపడింది. అటు తర్వాత అతడు సుమారు 20 సంవత్సరాలు అచంచలమైన విశ్వాసంతో బాబాను సేవించాడు. బాబా మాటే అతనికి వేదవాక్కు. అతను బాబాను దేవా అని పిలిచేవాడు. బాబా ప్రేమగా అతనిని శ్యామా అని గాని, సామ్య అని గాని పిలిచేవారు. సామ్య అంటే శ్యామగాడు అని అర్థం. అంటే ముద్దుగా కిష్టిగాడు అని పిలిచేవారన్నమాట. ఈ విధంగా బాబాతో సాహచర్యం శ్యామకు 44 సంవత్సరాల పైన లభించింది. సాయిబాబా రోజు తమకొచ్చే దక్షిణలు సుమారు 500 రూపాయలు సూర్యాస్త సమయంలో ఆర్తయ్యాక భక్తులకి, పేద సాధలకు పంచేవారు. తాత్య కోతె వంటి కొందరు భక్తులకు నియమంగా రోజు ఒకే మొత్తం ఇచ్చేవారు. కానీ మహల్సపతికి శ్యామకి మాత్రం ఎప్పుడూ ఏమీ ఇచ్చేవారు కాదు. ఒకసారి శ్యామ బాబాతో, దేవా, నీవెందరికో సిరి సంపదలు ఇచ్చావు కదా, నాకివ్వలేదేమి అని అడిగాడు కూడా. సాయి ఎంతో ప్రేమగా, సిరి సంపదలు నీకు తగవు, నీకివ్వవలసింది వేరు అన్నారు. ఆయన అతనికి ఇవ్వదలిచింది ఏమిటి? దాని సమాధానం సాయి ఇంకొకప్పుడు సూచించారు. అతడు కైలాసం, వైకుంఠం, బ్రహ్మలోకము నిజంగా ఉంటే చూపించమని కోరాడు. అప్పుడు బాబా అతనికి వాడి దర్శనమిప్పించి, మనం కోరవలసింది ఇవేవీ కావు, వీటికి పైనున్నది అన్నారు. అది శ్యామకు బాబా ప్రసాదించదలిచింది. జై సాయిరాం.